నైస్గా ఉంటే బాగా తిరిగి అడుగుతాయి. క్యారెట్, ఉల్లగడ్డ పైన పొట్టు తీసేసి సన్నగా తరిగేసుకోవాలా. పచ్చిగా ఇలా ఉంటాయండి. ఈ తాలింపు వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఉల్లగడ్డ క్యారెట్ మెత్తగా ఉడికిపోయింది. అంటే వాటర్ వేయకూడదండి. దీన్ని మూత పెట్టుకొని సన్న మంటలో వేయించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. మెత్తగా ఉడికిపోయింది కదా, అందుకోసం కొబ్బరి పొడి వేస్తున్నానండి. బాగా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి పొడి మిక్సీకి వేయకుండా తురిమాను, మంచి టేస్ట్ వస్తుందని. ఒక 5 నిమిషాలు కొబ్బరి పొడి వేసిన తర్వాత సన్న మంటలో ఇలాగే కలయబెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి స్టవ్. అంతేనండి, ఉల్లగడ్డ క్యారెట్ ఫ్రై రెడీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.